మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు పీఏ ఆరిపల్లి రామును ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు అధికారులు. పీఏ ఆరిపల్లి రామును తాము చెప్పినప్పుడు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు సిట్ అధికారులు. ప్రొహిబిషన్ పోలీస్ అధికారులు తెల్లవారుజామున 4 గంటలకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు పీఏ రాము తెలిపారు. జోగి రమేష్ బ్రదర్ జోగి రాము ఇల్లు చూపెట్టమని నా దగ్గర ఫోన్ లాక్కుని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ లో జోగి రమేష్ ఆర్థిక లావాదేవీలు, రాజకీయం, వ్యాపారాలు గురించి అధికారులు ఆరా తీసినట్లు పీఏ రాము తెలిపాడు. మరోవైపు కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈరోజు ఉదయం సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో జోగి రమేష్ గారి ఇంటికి సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు శిక్షణారహితంగా గోడలు దూకి రోడ్లు పగలగొట్టి ఇంట్లోకి ఆ విషయం తెలుసుకొని మేము స్థానికంగా ఉన్న మేమందరం కూడా సుమారు 6 గంటలకి ఇంటికి చేరుకోవడం జరిగింది. 6:30 ప్రాంతంలో నన్ను సంబంధిత అధికారులు జీప్ ఎక్కించుకొని మాట మార్చి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత క్వశ్చన్స్ వేసి రిపోర్ట్ మొత్తం అడిగారు. మొత్తం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఫోన్ తీసుకున్నారు. ఫోన్ కూడా వచ్చే ముందు నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జోగి రమేష్ గారి రాజకీయ వ్యవహారాలు, జోగి రమేష్ గారి ఆర్థిక లావాదేవీలు, ఆయనకు సంబంధించిన వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆయన గుడిలో ఆ పాపానికి డైవర్షన్ చేసుకోవడం కోసం తప్ప వేరే ఆలోచన అయితే కాదు. ఇది 1% ఏదైనా తప్పు ఎక్కడ మీద వేయాలంటే 0.1% నిజం ఉండాలి. కానీ కనీసం 0.1% కూడా నిజం లేకుండా బురద జరగడం జరిగింది. రమేష్ గారు కానీ అద్దెపల్లి జనార్దన్ ఏ రోజు కూడా ఆన్ ది రికార్డ్ కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ ఒక వ్యాపార లావాదేవీలు కానీ ఒక ఫోన్ పర్సనల్ లావాదేవీలు కానీ ఫోన్ టచ్లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఏమీ జరగలేదు కాబట్టి ఈ కేసు